ఇప్పుడు మీకు బ్యాంకులో అమౌంట్ పడినాయి కదా, అమౌంట్ పడినట్టు మీకు స్టేట్మెంట్ అకౌంట్లో బ్యాంకులు ఇలా వాళ్ళు ఏ బ్యాంక్ రేపు నెలకు అయిపోద్ది అయినా మళ్ళీ దానికి ఎందుకు సార్ అది మేము 10 ఊళ్ళో నడక బతుకుతాం గానీ 5 లక్షలకి 5 లక్షలు అంటే మేము ఎందుకు తీసుకుంటాం సార్? అసలు 30,000 ఉందంటే చూపిస్తే అదేం తెలిసింది నాకు 3 లక్షల చిల్లర వేసారు అకౌంట్కి. ఎంత? 3 లక్షల చిల్లర వేసారు. చిల్లర అంటే ఎంత? అంటే ఎంత అనేది కొంచెం ఐడియా వేసారు. 20,000 30,000 అట్లా ఉంటుంది. 3 లక్షల చిల్లర వేసారు. నేను 3 సంవత్సరాలు కట్టా సార్. నేను ఇలా కట్టలేదు. సంవత్సరం శాంక్షన్ అయింది 5,30,000 కదా, 1,30,000 1,40,000 రూపాయలు చెప్పేసరికి మా సార్ సంతకాలు పెట్టి చేసుకున్నారు. ఇంకేం చేస్తే వల్ల లేదు, ఇంకెవరు జ్యోతి ఎవరు తీరుస్తారు. సరే అని చెప్పి 3 సంవత్సరాలు కట్టా. ఇంక నేను కట్టలేను అని చెప్పి. నా పేరు చల్లంచర్ల తిరుగుతమ్మ. నేను ఐఏఎఫ్ఎల్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నా. 5 లక్షలు శాంక్షన్ చేస్తామని నాకు చెప్పారు వాళ్ళు. సరే సార్ 50 పైసలు వడ్డీ అని కూడా చెప్పారు. సరే దానికి నేను ఒప్పుకొని తీసుకున్నా. నాకు తీర్మానం పట్టా కూడా ఓళ్ళే చేయించారు సార్. ఈ పట్టా ఓళ్ళే చేయించారు నాకు రేపు లోన్ ఇస్తామనగా ఈ రోజు బ్యాంక్ పిలిచి సంతకాలు పెట్టించుకున్నారు. ఆ అమౌంట్ మాకు ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్పారు 5 లక్షలకు 5 లక్షలు కట్టాలని. అప్పుడు మేమేం చేయలేకపోయేసాం. 3 సంవత్సరాలు కట్టా. నెలకి 13,000 లెక్కన కట్టా. నేను 3 సంవత్సరాలు కట్టిన తర్వాత ఇంక నేను కట్టలేనని 5,30,000 చేశారంట సార్ నాకు. అప్పుడు నాకు ఇచ్చింది 3 లక్షల చిల్లర ఇచ్చారు. అంటే 3,20,000 ఇచ్చారు నాకు. తర్వాత 5 లక్షలు మీరు కట్టాలని చెప్పారు. సరే 3 సంవత్సరాలు నేను కట్టాను సార్. కట్టిన తర్వాత నేను ఇంకా కట్టలేను అంటే మా ఆయనకి వెళ్తే బాగాలేకుండా వచ్చేసరికి ఇంక నేను కట్టలేకపోయేసా. సార్ నాకు సెటిల్మెంట్ చేసేయండి, నా ఖాతాలు నాకు ఇచ్చేసేయండి, నాకు ఇవన్నీ వద్దు అని నేను అడిగా. 1,60,000 కట్టు, నీ ఖాతాలు నీకు ఇప్పించేస్తాను నేను. వాళ్ళందరు లాంటి వాడిని నేను కాదు, నేను మంచోడిని, నేను నీకు ఇప్పిస్తాను అని చెప్పాడు. నన్ను నమ్మిచ్చాడు. నేను 1,60,000 తెచ్చుకున్నా కట్టేయాలని. అప్పుడు వీళ్ళు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఇంత వేధించి కనీసం నా బిడ్డల్ని నన్ను కూడా ఇంటి పట్టు కూడా రానిలా. మేము ఉదయం 3ంటికి వెళ్తాము, 4ంటి దాకా కూడా పని చేస్తాము మేము. అందరికీ నమస్కారం. నా పేరు కుట్టుబోయిన మాధవరావు యాదవ్, జలదింకి ఎంపీటీసీ. జలదింకి మండల కేంద్రంలోనే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నెహ్రూ నగర్, అప్పారావు సంఘం, తిమ్మ సముద్రం, గట్టుపల్లి చింతలపాలెనికి చెందినటువంటి గిరిజన యానాదుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి ఫైనాన్స్ బ్యాంకులు సుమారు 17 బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో ఉన్నటువంటి కొంతమంది సేల్స్ మ్యాన్స్, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వీళ్ళ దగ్గరకు వచ్చి మీకు తక్కువ ధరకు, తక్కువ వడ్డీకి మీకు రుణాలు మంజూరు చేస్తాము, మీరు యొక్క జీవితాలకు భద్రతగా ఉంటుంది, మీరు ఖచ్చితంగా తీసుకోండి, మీకు 20 పైసలకు 30 పైసలకు మేము రుణాలు అందజేస్తామని చెబితే వీళ్ళందరూ కూడా 10 లక్షలు 5 లక్షలు 6 లక్షలు లెక్కలో వీళ్ళు తీసుకుంటే అది కూడా వీళ్ళకి 3 లక్షలే. 5 లక్షలు అంటే 3 లక్షలు ఇస్తారు. ఆ 2 లక్షలు మా ఖర్చులు అయినాయి అని చెబుతూ ఇలా ఇలా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ చేయించేసి 10 బ్యాంకుల్లో అందరిని పిలిపించకూడదా? ఎప్పుడు? పంపిస్తాను. నా పేరు ఏలూరు వామనరావు అండి. మాది అప్పారావు తోట గ్రామం, జలదింకి మండలము. మేము ఎస్టీ యానాదులకు సంబంధించి కులానికి సంబంధించిన వాళ్ళని. మేము ఇక్కడ సోలా మండలంలో మాకు తెలియదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు.
అయినా వాళ్ళు మా గృహానికి వచ్చి ఇట్లాగా మీకు గృహాన్ని కట్టుకునే దానికి ఇట్లా మీకు సహాయం చేస్తామని చెప్పి డబ్బులు ఇస్తాం, మీకు లోన్లు ఇస్తాం అని చెప్పి చెప్పారు. అయితే మేము అప్పటికే మాకు ప్రభుత్వము కాలనీ శాంక్షన్ అయ్యి స్లాబ్ కూడా వేసుకున్నాం. స్లాబ్ కూడా వేసుకుని అవసరం లేదు కన్నా మాకు తక్కువ అయితే సరిపోతుంది, ఇంకా ప్లాస్టింగ్లో కొంచెం ఉన్నాయి మాకు, మేము ప్లాస్టింగ్ అన్నీ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి మాకు 3 లక్షలు ఉంటే చూస్తే బాగుంటుంది అని చెప్పి అడిగాము. అయితే వాళ్ళు మేము 3 లక్షలు ఇవ్వము, 5 లక్షలు పై మాటగా ఇస్తాము అని చెప్పి అన్నారు. అయితే మేము అంత కట్టుకోలేమన్నా అని చెప్పాము. అయితే వాళ్ళు నీకేం వడ్డీ తక్కువ, ఇబ్బంది లేదు, మేము కట్టుకోవచ్చు, నిదానంగా కట్టుకోవచ్చు అని చెప్పి మమ్మల్ని ఇన్స్పైర్ చేసి వాళ్ళు కట్టుకునే దానికి అవకాశంగా మేము దగ్గరుండి చూసుకుంటాం అని చెప్పి మాట్లాడారు. అయితే మా కాడ సరైన పట్టాలు కాగితాలు లేవని చెప్పి మేము చెప్పాము. చెప్తే వాళ్ళు అవన్నీ కాగితాలని మేము చూసుకుంటాము, మీకేం ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అయితే ఆ విఆర్ఓ సారు వాళ్ళందరినీ అయితే మేమైతే కలవలేదు, వాళ్ళే డబ్బులు మేము దాంట్లో కట్ చేసుకుంటామని చెప్పి మేము అమౌంట్లో కట్ చేసుకుంటామని చెప్పి చెప్పారు. మీకు లోన్ మొత్తం ఎంత ఇచ్చారు? మాకు చెప్పిందేమో 6,40,000 చెప్పారు, కానీ మా చేతికేమో 4,50,000 ఇచ్చారు. అది కూడా స్టెప్ బై స్టెప్, ఒకసారి 2 లక్షలని, ఒకసారి. నెల్లూరు జిల్లా కావిలి తాలూకా జల్దింక మండలం నెహ్రూ నగర కాలనీ నుంచి ఇట్లా లోన్లు ఇస్తామని వచ్చారు సార్. వచ్చి మీకు 20 పైసలకే మేము లోన్ ఇస్తామని చెప్పి మహిళకు వచ్చి అడిగారు. అడిగితే సరే మేము తక్కువ వడ్డీ అని తీసుకుందాం అనుకున్నాక అవును సార్ వాళ్ళు పిలిచి, సార్ మా దగ్గర డబ్బులు లేవని చెప్పాము. చెప్తే మేమే చేస్తాము, మీరేం పెట్టుకోబడలేదు అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి మేము పెట్టుకోవద్దని అన్నారు కాబట్టి మేము వెళ్ళాం సార్. వెళ్ళాక మాకు అన్ని వీఆర్ కార్డు సంతకం వాళ్ళే పెట్టించుకున్నారు. మొత్తం చేసి వీఆర్ సంతకం పెట్టిన దానికి 5,000 తీసుకున్నారు సార్. కాగితాలకు 50 అని, మాకు డాక్యుమెంట్లు అన్ని చేసేదానికి 30,000 అని, మాకు భర్తకి మనకి చనిపోతే డబ్బులు రావాలని మళ్ళీ 38,000 అని పెట్టేసి తీసేసుకున్నారు సార్. మాకు 8 లక్షలు పెట్టి 7 లక్షలు మాకు ఇచ్చారు. 7 లక్షలు ఇచ్చినాక తర్వాత ఎందుకని సార్ ఎట్లాగానంటే మీరు 16 లక్షలు కట్టాలా, 120 నెలలు కట్టాలా, అంత మట్టుకు మీరు కట్టకపోతే ఆ అప్పు కాదు అని చెప్పి మమ్మల్ని అడిగారు సార్. ఇట్లా